హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఈ పోటీ పరీక్షల్లో ఏదో రకంగా ఈసారి జాబ్ తీసుకుని నా ఊళ్ళో అడుగు పెట్టాలి, జాబ్ తీసుకుని నా పల్లె మొక్కను చూడాలనే లక్ష్యంతో ఉన్న మీలాంటి విద్యార్థులకు అందరూ లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ప్రైవేట్ ఉద్యోగ వ్యవస్థ మొత్తం పతనమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ సెక్టర్ వైపు ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా పల్లె ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థికి అశోక ఆన్లైన్ అకాడమీ క్లాసులు చేరాలనే లక్ష్యంతో రేపు పోటీ పరీక్షల్లో నిన్ను విజేతగా నిలబెట్టడంలో నెంబర్ 1 స్థాయిలో ఉండబోతుంది అశోక ఆన్లైన్ అకాడమీ. మీకు వచ్చేసి ఇలా ఏంటంటే ఇక్కడ బిజీలో కొన్ని సందర్భంలో నాన్న నిన్ను మర్చిపోయినా కూడా అమ్మ తింటున్న ప్రతి మెతుకులు కూడా అమ్మకు నువ్వే గుర్తొస్తుంటావు. మన కుటుంబం కోసమైనా అమ్మ కోసమైనా ఏదో ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ 600 ఉద్యోగం ఉండాలి. బయట నెలకి ఎన్ని కోట్లు సంపాదించిన వాల్యూలెస్ ప్రైవేట్లో నాట్ సాటిస్ఫాక్షన్. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ఈసారి ఒక విజేతగా అడుగు పెట్టాలి, ఒక విజేతగా నేను ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకెళ్ళు. వితిన్ 10 డేస్లో నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఆఫ్లైన్ స్టార్ట్ అయితే కష్టమైంది, జూలై ఆగస్టు కావచ్చు. అందుకే అశోక ఆన్లైన్ అకాడమీలో చేరండి. అందరూ చాలా మంచి సార్లు ఉన్నారు, మీరు వినియోగించుకోండి క్లాసెస్. మరి ముఖ్యంగా సార్ ఒక 2000 వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక 2021 సంవత్సరము ఏప్రిల్ 21వ తేదీన ఏప్రిల్ 21న సార్ ఇక్కడ ఒక జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారి డెరిక్ చవిన్, ఈ డెరిక్ చవిన్ను దోషిగా తీర్పిచ్చారు. ఏంటి సార్ అంటే ఇతను ఈ జార్జ్ ఫ్లాయిడ్ 2000 సంవత్సరము మే 25th నాడు వియామి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ అధికారి తను ఆందోళనలో పాల్గొనడని చెప్పి దాదాపు 9 నిమిషాల పాటు ఇతని మెడ మీద ఇక్కడ కాలు పెట్టి తొక్కి గట్టి పట్టుకున్నాడు. చనిపోయాడు. 3rd డిగ్రీ పెట్టారు. అందుకనే 2020 సంవత్సరం మే 25th నాడు జార్జ్ ఫ్లాయిడ్ ఒక నల్ల జాతీయుడు మరణం తర్వాత అమెరికా అట్టుడిగిపోయింది. ప్రపంచంలో నల్ల జాతీయులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకాలు చేశారు. ఈయన ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నకిలీ నోట్లు, సిగరెట్ కొనుక్కోవడానికి నకిలీ కరెన్సీ నోట్ ఇస్తుందని చెప్పి ఆ షాప్ యజమాని ఫిర్యాదు చేయడంతో అంతకుముందుకి ఈయన ఆందోళన పాల్గొనడం నెపంతో దారుణంగా చంపేశారు డెరిక్ చవిన్ అనే పోలీస్ అధికారి. 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఇతనికి వచ్చేసి. ఇటికేలగా ఈ పోలీస్ అధికారి దోషం తేలడం జరిగింది. రేపు పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి అడగబోతున్న బిట్ సార్ ఒక 2021 సంవత్సరం ఏప్రిల్ 21 నాడు జార్జ్ ఫ్లాయిడ్ యొక్క హత్య కేసులో నిందితుడు ఉన్న పోలీస్ అధికారి పేరేమిటి? ఈ మధ్యన వార్తలకు వస్తున్న జార్జ్ ఫ్లాయిడ్ ఎవరైనా? ఇది సార్ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్ హాల్లో పేపర్ ఎలా చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్. 2.5 గంటలు కష్టపడితే
నువ్వు నీ కుటుంబం దాదాపు సార్ వచ్చేసి 39 ఏళ్ళు ప్రభుత్వ సర్వీసులు ఉంటావు సార్. ఒక సివిల్ ఎస్ఐ కనుక క్యాచ్ చేస్తే అడిషనల్ ఎస్పీ వరకు వెళ్ళిపోతావు సార్. ఇది సార్ ప్రిపరేషన్. ఇలా ఉండాలి, చదవాలి, ఏదో ఒకటి సాధించాలి. ఒక విజేతగా ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళాలి. సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్తుండవు, ఎంత నవ్వుపిస్తుడు. ముఖ్యంగా సార్ ఆఫ్లైన్లో ఆయన వస్తుడు 1 అవర్ చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఆన్లైన్లో అనేక సార్లు మళ్ళీ రిపీట్గా వినొచ్చు వీడియోలు. ఎన్నిసార్లు నేను వినొచ్చు అక్కడ, ఎప్పటి వరకైనా వినొచ్చు. అందుకే ఆన్లైన్ వినియోగించుకోండి. అశోక ఆన్లైన్ అకాడమీ నుండి. సార్ ఒక 2021 సంవత్సరం ఏప్రిల్ 20 నాడు మౌంట్ అన్నపూర్ణ పర్వత శిఖరాన్ని అధిరోహించిన ఒక బయోకాన్ సంస్థ యొక్క ఎంప్లాయీ, ఈమె పేరు ఎక్కడ, ప్రియాంక మొహితే. ఈ ప్రియాంక మొహితే సార్ ఇక్కడ ఒక బయోకాన్ సంస్థ యొక్క ఎంప్లాయీ సార్. ఈమె ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాలు ఇదొకటి. 8,091 మీటర్ల ఎత్తు సార్, ఎత్తులో ఉంటుంది సార్. ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు సార్ ఈమె. అన్నపూర్ణ మౌంట్ అంటే మౌంట్ అన్నపూర్ణ యొక్క పర్వత శిఖరాన్ని. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన వార్తలోకి వస్తున్నా ప్రియాంక మోహితే ఏ పర్వత శిఖరాన్ని అధిరోహించింది అంటే మౌంట్ అన్నపూర్ణ పర్వత శిఖరాన్ని అధిరోహించిన తొలి యువతి పేరేమిటి? ఈ టైపులో ఇక్కడి నుంచి మా గురించి అడిగే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక 2021 సంవత్సరము ఏప్రిల్ 20 నాడు క్యూబా కమ్యూనిస్టు పార్టీ 60 సంవత్సరాల ఆవిర్భావం, సైనిక ఉత్సవాల వేడుకల్లో నూతన అధ్యక్షుడుగా ఎవరు సార్ అంటే ఈయన పేరు వచ్చేసి ఇక్కడ సార్, ఇక్కడ మిగుయల్ డియాజ్ కానెల్ బెర్ముడోజ్. ఈయన పేరు మొత్తం, ఈయన పేరు మేడమ్స్ మొత్తం ఈయన పేరు వచ్చేసి. ఒక పెడల్ క్యాస్ట్రో తర్వాత ఒక రౌల్ క్యాస్ట్రో మొన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒక క్యూబా కంట్రీకి నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది మిగుయల్ డియాజ్ కనెల్ బెర్ముడోజ్. మిగుయల్ డియాజ్ కనెల్ బెర్ముడోజ్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన క్యూబాకు నూతన అధ్యక్షుడు ఎవరైనా
ఈ మధ్యన వార్తలోకి వస్తున్న మిగ్యుయల్ డియాజ్ కనెల్ బెర్మిడోజ్ ఈ దేశం నూతన అధ్యక్షుడు. ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఒక 2021 ఏప్రిల్ 21 నాడు వాల్మీకి రాసిన రామాయణం చరిత్ర వివిధ సంస్కృతుల సాంప్రదాయాల చారిత్రక ఆధారంగా ఢిల్లీలో నేషనల్ మ్యూజియం, ఈ ఢిల్లీలో నేషనల్ మ్యూజియం నుండి స్వీకరించి ఒక ప్రహ్లాద్ సింగ్, ఈరోజు ప్రహ్లాద్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రామాయణంపై తొలి ఆన్లైన్ ప్రదర్శన ఈరోజు ప్రారంభించారు. ఆనాడు వాల్మీకి యొక్క రామాయణం ఆధారంగా ఈ రామాయణంపై వివిధ సందర్భంలో నటించిన, అంటే చిత్రీకరించిన సినిమాల ద్వారా ఆనాటి యొక్క విధానాలు సేకరించి ఒక ఢిల్లీలో నేషనల్ మ్యూజియం నుండి అక్కడున్న కొన్ని సంఘటన సన్నివేశాల ఆధారంగా ఈ తొలి ఆన్లైన్ ప్రదర్శన ప్రారంభించారు. రామాయణం పైన వచ్చేసి ఈరోజు బిట్ ఇంపార్టెంట్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక 2020 అంటే 2021 ఏప్రిల్ 20 నాడు, 2021 సార్ ఏప్రిల్ 20 నాడు ఇక్కడ బోర్డర్స్ వితౌట్ బోర్డర్స్ జర్నలిజం సంస్థ ఆధారంగా 180 దేశాలకు సంబంధించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ జాబితాను ఏప్రిల్ 21 ప్రకటిస్తే, ఈ జాబితాలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వే. 5వసారి ఫస్ట్ ఉంది, 5వసారి అగ్రస్థానం నార్వే. ఫిన్లాండ్ 2వ స్థానం, డెన్మార్కు 3rd ప్లేస్. ఇండియా 2020లో 142వ స్థానం ఉంది, 21లో కూడా 142వ స్థానం ఉంది. శివ, ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందమ్మా? పాలు. దేంట్లో 4th ఉందమ్మా? బ్లాక్ మనీ. దేంట్లో 2వ స్థానమమ్మా? జనాభా. వెస్ట్ బెంగాల్ లోక్సభ స్థానాలు ఎన్నమ్మా? 42. చట్టం ముందు అందరూ సమానులు ఏ ఆర్టికల్ అమ్మా? 14 ఆర్టికల్. ఓకే. 177 చైనా, 178 ఉత్తర కొరియా, 179 సిరియా, 180 ఎరిత్రియా. ఈ ప్రపంచంలో ఎన్నో పత్రిక స్వేచ్ఛ, ఎలాంటి పత్రిక స్వేచ్ఛలు. చైనా ప్రభుత్వం గురించి గింత రాసిని కూడా అక్కడ జైల్లో పెడుతున్నారు. ఈ ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వేనే, మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వేనే, ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దేశాల జాబితాలో ఫస్ట్ ఉన్న నార్వేనే. మరి ఎరిత్రియా చివరి ప్లేస్ ఉంది, 180 స్థానం ఉంది.
ఫస్ట్ నార్వే ఉంది, సెకండు ఫిన్లాండ్, థర్డ్ డెన్మార్క్ ఉంది సార్. ఇక్కడ నార్వే ఇప్పటివరకు 5 సార్లు ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్. బిట్ ఇంపార్టెంట్ సార్. మరి ముఖ్యంగా భారతదేశం ఈ సూచికల నుండి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానం ఉన్నాం. హ్యాపీనెస్ ఇండెక్స్లో 139 ప్లేస్లో ఉన్నాం. లింగ వివక్షత సూచికలో 140, ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో 53, మేధావుల జాబితాలో 40వ స్థానం ఉన్నాం. ఆర్థిక స్వేచ్ఛలో 120వ స్థానం. ఆర్థిక స్వేచ్ఛలో అన్నీ 2021కి. ఈ సూచికలను కంపల్సరీ బిట్ అడుగుతాడు సార్. సార్ ఒక 2021 సంవత్సరము ఏప్రిల్ 20 నాడు మరణించారు ఆర్బీఐ మాజీ గవర్నర్ మైదవల్ ఈయన నరసింహ సార్. 1977 మే 2 నుండి 1977 నవంబర్ 30 వరకు ఈయన పదవిలో ఉన్నారు. ఒక భారత బ్యాంకింగ్ సంస్కరణ లేక పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి సార్. 1935లో ఆర్బీఐ స్థాపిస్తే 1935లో స్థాపించాం సార్. 35లో స్థాపిస్తే 49లో జాతీయం చేసుకున్నాం ఆర్బీఐని సార్. ఇక్కడ అంటే ప్రజెంట్లీ శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంకుకు 25వ గవర్నర్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక రాయల్ కమిషన్ సూచన మేరకు ఏర్పడింది ఆర్బీఐ. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. లేటెస్ట్ కరెంట్ ఎకానమీని అడుగుతాడు. ఈ మధ్యన మరణించిన భారత బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు పేరేమిటి, గతంలో ఏ పదం నిర్వహించారు ఈయన, రేపు అడిగే అవకాశం సార్. సార్ ఒక 2021 ఏప్రిల్ 19 నాడు 119 కేజీల వరకు బరువు ఎత్తి వరల్డ్ రికార్డు సృష్టించిన యొక్క క్రీడాకారిణి మీరాబాయి చాను సార్. మణిపూర్ స్టేట్. ఇక్కడ మణిపూర్ ప్రముఖ బాక్సింగ్ క్రీడా అంటే ప్రముఖ వెయిట్ లిఫ్టర్ సార్. ఇక్కడ వెయిట్ లిఫ్టర్. గతంలో కామన్వెల్త్లో స్వర్ణ విజేత, గతంలో ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేత, ఒక ఏషియన్ అంటే వెయిట్ లిఫ్టింగ్లో ఒక ప్రపంచ రికార్డును రీసెంట్లీ సృష్టించిన వ్యక్తి ఈమె సార్. ఇక్కడ మీరాబాయి చాన్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 ఏప్రిల్ 19 నాడు వచ్చేసి ఇక్కడ సార్ స్టెఫానో సిటీస్ పాస్ మాంటే కార్లో టైటిల్ గెలుచుకోవడం జరిగింది సార్. ఇక్కడ మోంటే కార్లోలో ఆండ్రే రూబిన్పై ఇతను మంచి ప్రదర్శన చేపట్టి ఏటీపీ మాస్టర్ 1000 సిరీస్ని గెలుచుకున్నాడు. ఈరోజు టెన్నిస్లో రాణిస్తున్న క్రీడాకారులు నోవాక్ జోకోవిచ్, రఫేల్ నడాల్, ఒక ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. రఫేల్ నడాల్ 20 ఉన్నాయి. నోవాక్ జోకోవిచ్ 18 టైటిల్స్ ఉన్నాయి.
ఆ 18లో 9 టైటిల్స్ ఇక్కడ ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒక ప్రముఖ మహిళా క్రీడాకారుడు సెరీనా విలియమ్స్, నవోమి ఒసాకా లాంటి క్రీడాకారులు కూడా ఇలా టెన్నిస్లో అద్భుతంగా రాణిస్తున్నారు. టెన్నిస్లో 4 ప్రధానమైన టైటిల్స్, 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చేసి ఒకటి ఆస్ట్రేలియన్. ఈ ఆస్ట్రేలియన్స్ అనేది మెల్బోర్న్లో నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో. తర్వాత ఫ్రెంచి టెన్నిస్ టోర్నమెంటు ప్యారిస్లో నిర్వహిస్తారు. క్లే కోర్టులో జరుగుతుంది. క్లే కోర్ట్. ఫ్రెంచి అంటేనే ఈయనంటే ఫ్రెంచి రఫేల్ నాదల్ సార్ వచ్చేసి ఇక్కడ రఫేల్ నాదల్ ప్రధానంగా దాదాపు 13 సార్లు ఈ టైటిల్ విజయ్ సార్. మరొకటి వింబుల్డన్ టెన్నిస్ సార్. ఇది వింబుల్డన్. ఈ వింబుల్డన్ వచ్చేసి ఇక్కడ అత్యున్నతమైన టెన్నిస్ టైటిల్ సార్. ఇది లండన్లో గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు సార్. గ్రాస్ కోర్టులో. మరొకటి ఇయర్ ఎండింగ్లో జరిగేది యుఎస్ టెన్నిస్ న్యూయార్క్లో జరుగుతుంది. యుఎస్ టెన్నిస్ సార్. ఇది హార్డ్ కోర్టులో నిర్వహిస్తారు సార్ ఈ యొక్క యుఎస్ఏ టెన్నిస్ టైటిల్స్. ఓకే, పోయినసారి ఎస్ఐలు అడిగాడు సార్. ఈ క్రింది మనలో 4 టెన్నిస్ టైటిల్స్ని వరుస క్రమంలో నింపమని చెప్పి అడిగాడు. ఇలా రేపు అడగబోతున్న యొక్క అంశం ఉంటుంది సార్. మరొకటి సార్ వచ్చేసి ఏ మూమెంట్లో ఎగ్జామ్ జరిగినా, ఏ మూమెంట్లో జరగబోతున్నా కూడా నువ్వు ఇప్పుడు విజేతగా ఉండాలి అంతే. అశోక ఆన్లైన్ అకాడమీ నుండి ఒక విజేతగా ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళాలి సార్. ఏ మూమెంట్లో నోటిఫికేషన్ రావచ్చు, అందుకే ఎప్పటి క్లాసెస్ అప్పుడు వినండి సార్. ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి సార్. ఒక నోట్స్ రాయండి సార్. టోటల్ మీకు ఎనప్ అయ్యింది. ఇంకా ఫర్దర్గా అనేకమైన క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ కూడా సార్లు పెట్టేస్తుంటారు. వినండి, వినియోగించుకోండి. టోటల్ ఎనప్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.